ఓకే. మీరు నాకు ముందు చెప్పాల్సింది కదా, నేను క్యాంప్ ఈరోజు మండే, నెక్స్ట్ మండే. నేను కాకినాడ పెళ్ళికి వెళ్ళిపోతే నేను ఖాళీగా ఉన్నాను. ఓకే, తర్వాత వస్తామన్నారా? డన్, ప్రాబ్లం లేదు. స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు, వాణి మేడం గుడ్ మార్నింగ్, గాయత్రి మేడం గుడ్ మార్నింగ్. తలపేస్ తలపేస్ మహేశ్వర గారు గుడ్ మార్నింగ్, శ్రీ సారిక గారు గుడ్ మార్నింగ్, హ్యాపీ గారు గుడ్ మార్నింగ్, కృష్ణ గారు గుడ్ మార్నింగ్, ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. లైవ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క పర్సన్కి పేరు పేరున గుడ్ మార్నింగ్. క్లోజ్ చేసి So welcome to our channel PR Academy. So today we entered in 22nd live test. రేపటి నుంచి మోడల్ పేపర్లు నిర్వహిస్తాం. రికార్డ్ అసిస్టెంట్ ఉంటుంది సార్. ఎస్ రికార్డ్ అవుతుంది. ఎస్ గౌతమ్ గారు, ఎస్ ఓకే. మే ఆడిబుల్ క్లియర్లీ? సో లెట్స్ బిగిన్ ది సెషన్. క్లియర్గా వినిపిస్తుంది కదండి? ఎస్, రీసౌండ్ వస్తుందా? జస్ట్ ఐ విల్ చెక్. None. ఇప్పుడు వాయిస్ చెక్ చేయండి అమ్మా. ఆడిబుల్? Not clear. Please check now. ఇప్పుడు చెక్ చేయండి. క్లియరా? నా ఓకే డన్. సో క్లియర్ డన్. థ్యాంక్ యూ. ఓకే, క్లియర్. సరే, టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ నెక్స్ట్ మంత్. ఓకే, టీఎస్ డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో టుడే ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ క్లోజ్ టెస్ట్ అండ్ పాసేజెస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్? మనకి ఈసారి సిలబస్ లో క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్ అంటూ రెండు మనకి మెన్షన్ చేయడం జరిగింది. మరి రెండిట్లో క్లోజ్ టెస్ట్ ఇస్తారు అండ్ వాట్ ఈస్ కాల్డ్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది. టిఎస్ డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ నెక్స్ట్ మంత్ అండి, నెక్స్ట్ మంత్. ఓకేనా? ఓకే. సో మనకి క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్ ఈ రెండు ఇంతకుముందు ఏంటంటే ఎయిదర్ క్లోజ్ టెస్ట్ ఆర్ పాసెస్ ఇవ్వడం జరిగేది. మళ్ళీ వస్తుంది రీసౌండ్, మ్యూట్ చేసేయాలి. అర్థమైంది డన్. రీసౌండ్ వస్తుందా? క్లియర్ అయిపోయింది. డెస్క్టాప్ ఓకే ఉంది, అందువల్ల నా డియర్ క్లియర్. మరి రాదులేండి. సో దిస్ ఈస్ క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్, ఈ రెండు మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి మెన్షన్ చేసిన ప్రకారం ఏంటంటే క్లోజ్ టెస్ట్ పాసెస్ అకార్డింగ్ టు ది సిలబస్. అయితే రెండిట్లో ఏదైనా ఒకటి ఇస్తే బాగుండేది, మిగతా దానిపైన ప్రయారిటీ. ఎందుకంటే ఫస్ట్ వన్ ఈస్ ద వొకాబులరీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ ఈస్ ద గ్రామర్ పార్ట్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద కాంప్రిహెన్షన్. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ లోనే మనకి ఏం మెన్షన్ చేశారు అంటే క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్, ఈ రెండు మనకి మెన్షన్ చేయడం జరిగింది.
క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్. సో ఈ క్లోజ్ టెస్ట్ పాసెస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ముందు క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, పాసెస్ ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏంటి ఒకసారి క్లియర్గా మనం సెషన్కి వెళ్దాం. రైట్. సో ఇన్ దిస్ సెషన్ we should learn the closed test. సో క్లోజ్ టెస్ట్ ఈజ్ మోస్ట్లీ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మొత్తం గ్రామర్ పై ఆధారపడి ఉంటుంది. దేనిపైన అండి, మొత్తం ద టోటల్ ఎంటైర్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఆల్ ఆర్ ద డిపెండ్ అప్. మళ్ళీ రీసౌండ్ వస్తుందా, ఆఫ్ చేశాను కదండి. సందీప్ గారు చెక్ చేయండి, ఇప్పుడు క్లియర్ అయింది కదా. సో రైట్, మొత్తం గ్రామర్ పార్ట్ మొత్తం కూడా మొత్తం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, క్లోజ్ టెస్ట్ మొత్తం కూడా గ్రామర్ పార్ట్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ పాసెస్కి వెళ్ళేటప్పుడు అలా కాదు. పాసెస్ అనేది ఒక స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక స్టోరీ లేదా విట్ లేదా సమ్మరీ లేదా ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. సో వాటి నుండి గమనించండి, వాటి నుంచి ఇక్కడ మోస్ట్లీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ రూపంలో ఉంటుంది, పాసెస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, క్లోజ్ టెస్ట్ రిలేటెడ్ ఎలా ఉంటుంది. అయితే ఈ గ్రామర్ పార్ట్కి సంబంధించిన మొత్తం కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, ముఖ్యంగా ఏ పార్ట్ నుంచి క్లోజ్ టెస్ట్ ఉంటుందంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో లేదు అంటే డైరెక్ట్ మనం చెప్పవచ్చు టెన్స్, అండ్ రెండోది ఆర్టికల్, అండ్ మూడోది ప్రెపోజిషన్. ఈ మూడు టాపిక్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఈ క్లోజ్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. టెన్స్, ఆర్టికల్ అండ్ ప్రెపోజిషన్. ఓకే, టెన్స్, ఆర్టికల్, ప్రెపోజిషన్, ఈ మూడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, క్లోజ్ టెస్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ దేని రిలేటెడ్ అయి ఉంటుంది అంటే, ఎక్కువ క్వశ్చన్ టెన్స్, ఆర్టికల్, పాసెస్. సో టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్. ఈ ప్రెపోజిషన్ నుంచి కూడా మనం మార్క్ తేవాలి. ఆర్టికల్, టెన్స్ నుంచి మనకంటే గ్రామర్ పైన కమెండింగ్ ఉంటే క్లోజ్ టెస్ట్ నుంచి మార్క్స్ తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ముఖ్యంగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మనం ఎగ్జాక్ట్ రాయాలి అంటే, సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా, వర్బ్ అక్కడ ఏం రాయాలి, వీటిపైన మనకి కమెంటింగ్ ఉండాలి. అది క్లోజ్ టెస్ట్. అయితే మనం క్లాస్ చెప్తున్న కొలది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాసేజ్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే, పాసేజ్లో ఏముంటుంది సార్ అంటే, ముఖ్యంగా పాసేజ్లో ఏముంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. పాసేజ్లో ఏముంటుందమ్మా, ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, లేదా సమ్మరీ అంటాము. ఓకే, లేదా సమ్మరీ అంటాము, లేదా విట్ అంటాము. ఎన్ని రకాలైన మనం చెప్పుకోవచ్చు. సో వీ కెన్ సే స్టోరీ, వీ కెన్ సే సమ్మరీ, ఆర్ వీ కెన్ విట్. ఓకే, ఈ స్టోరీ, సమ్మరీ, విట్ నుంచి ఫస్ట్ వన్ ఏంటంటే రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయంటే, వాట్ రూపంలో ఎక్కువ వస్తున్నాయి. రెండోది వై రూపంలో ఎక్కువ వస్తుంది. మూడోది హూ రూపంలో వస్తుంది. నాలుగోదో హూ. ఓకే, హౌ. నాలుగోది హౌ. ఓకే, వాట్, వై, హూ, హౌ. ఐదోది వెన్. ఈ రిలేటెడ్ క్వశ్చన్, ఈ డబ్ల్యూహెచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ రూపంలో ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించాల్సింది, మనం ఎక్కువగా గమనించాల్సింది వీటి నుంచి, ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వాట్ కానీ, వై కానీ, హూ కానీ, వెన్ కానీ, హౌ కానీ, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ రిలేటెడ్ క్వశ్చన్ రూపంలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంది. రెండోది దేని నుంచి వస్తుంది రిలేటెడ్ క్వశ్చన్ అంటే, రెండోది సమ్ టైమ్స్ ఆస్క్స్ అబౌట్ ది వొకాబులరీ. ఈ వొకాబులరీ దేని రిలేటెడ్ అవుతుందంటే, సినోనిమ్స్. రెండోది మ్యాక్సిమం సినోనిమ్స్, దాన్నే మనం రిలేటెడ్ మీనింగ్స్, చూస్ ది కరెక్ట్ మీనింగ్, ఈ రూపంలో అడగడం జరుగుతుంది. వొకాబులరీ మ్యాక్సిమం సినోనిమ్స్ నుంచే అడగడం జరుగుతుంది. అంటే వీటి నుంచి మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం పాసేజ్ ఏం చేయాలి, చదివిన వెంటనే అర్థం చేసుకోవాలి. అది ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాసేజ్ని ఎలాగ ఆన్సర్ చేయాలి, క్లోజ్ టెస్ట్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను క్లాస్లో చెప్తున్నాను. కానీ దేని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ముందు నుంచి మీకు అవగాహన కల్పిస్తున్నాను. సో ఇక్కడ రిలేటెడ్ క్వశ్చన్స్,
ఈ రిలేటెడ్కి వస్తుంది దేనికి, పాసెస్కి సంబంధించినటువంటి ఏదైతే స్టోరీ ఉంటుందో ఆ స్టోరీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తుంది. ఈ రెండోది వొకాబులరీ టైప్ క్వశ్చన్. ఈ రెండు తప్ప మరేం కనిపించట్లేదు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ అబౌట్ ది క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్. సో లెట్స్ బిగిన్ ది. అయితే ఈ సెషన్ లో 2 క్లోజ్ టెస్ట్ తీసుకోవడం జరిగింది, 2 పాసెస్ తీసుకోవడం జరిగింది. ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో లెట్స్ go to the class. See, many students feel confused when it comes to choosing a career. They often do not know what they is good at or what they enjoy. Some students follow their friends while others choose career their parents days for them. It is important that students days time to explore different options before making a decision. Taking to professionals or taking career test can that's very helpful in the end. The best choice is one that matches both their skills and their days and son. Okay. So total okay. So total question in this paragraph is indicated because about the students ఒక దేని గురించి, కెరీర్ గురించి. స్టూడెంట్ ఒక కెరీర్. వైల్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు చూజ్ ఏ కెరీర్ దే షుడ్ ఫీల్ కన్ఫ్యూజ్డ్. దాని గురించి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేసి మనం వింటే, మెనీ స్టూడెంట్ ఫీల్ కన్ఫ్యూజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు చూజింగ్ ఏ కెరీర్. చాలా మంది విద్యార్థులు, ఒక స్టూడెంట్ తన జీవితంలో వారు ఒక కెరీర్ ని చూస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎయిదర్ దిస్ ఆర్ దట్, ఐదర్ దట్ ఆర్ దిస్, ఈ రెండిట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు. దే ఆఫన్ డూ నాట్ నో వాట్ దే డేస్ గుడ్ ఎట్ ఆర్ వాట్ దే ఎంజాయ్. సో నిజానికి వారికి తెలియదు ఏది మంచిది ఏది చెడు. దే డోంట్ నో. సో ప్రతి ఒక్కరి దగ్గర 2 దారిలో ఉంటాయి. ఆ దారిలో ఏది సరైన దారి అనేది వారికి తెలియదు. సమ్ టైమ్స్ సమ్ స్టూడెంట్స్ ఫాలో దేర్ ఫ్రెండ్స్ వైల్ అదర్ చూస్ క్యారీర్ దేర్ పేరెంట్స్. కొంతమంది విద్యార్థులు తన ఫ్రెండ్స్ ఏదైతే కోర్స్ తీసుకున్నారో, ఏ క్లాస్ అయితే తీసుకున్నారో, వారు ఎలా వెళ్ళారో వారి దారిలో వెళ్తారు. మరి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు చూపించే దారిలో వెళ్తుంటారు. ఓకే. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ది స్టూడెంట్ డేస్ టు టైమ్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆప్షన్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. సో వారి దగ్గర అనేక రకాలమైన డెసిషన్ అంటే ఆప్షన్స్ ఉంటాయి. ఏ డెసిషన్ బెస్ట్ అనేది, కానీ ఏది అనేది కరెక్ట్గా చూస్ చేయలేరు. సో అందుకు టేకింగ్ టు ప్రొఫెషనల్స్ ఆర్ టేకింగ్ టు కెరీర్ టెస్ట్ కెన్ డేస్ వెరీ హెల్ప్ఫుల్. అయితే ప్రొఫెషనల్ గా కెరీర్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే ప్రొఫెషనల్ నెక్స్ట్ వెళ్తున్నామో దాని బట్టి దాని ప్రకారం మనం కెరీర్ చూస్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఇన్ ద ఎండ్ ద బెస్ట్ చాయిస్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యాథ్స్ బోత్ దేర్ స్కిల్స్ అండ్ దేర్. వాళ్ళ దగ్గర ఎటువంటి టాలెంట్ ఉంటుందో, ఎటువంటి స్కిల్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఆ ప్రొఫెషనల్ కెరీర్లోకి వెళ్తే చాలా బాగుంటుందని కథ. సో దీన్ని క్వశ్చన్ ఏమన్నాడంటే, ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ అంతా మనకి అర్థమైపోయింది. ఏటమ్మా, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి గమనించిన గ్రామర్ రూపంలో మనం వెళ్ళాలి. ఈ స్టేట్మెంట్ మొత్తం అర్థమైన తర్వాత ఎవరి గురించి ఇచ్చారు? స్టూడెంట్స్ వారి యొక్క కెరీర్ గురించి ఇచ్చాడు. అంటే స్టూడెంట్ అంటే ఇక్కడ ప్లూరల్ సెన్స్ లో ఇవ్వడం జరిగింది. బాగా గమనించండి. ప్లూరల్ కథ అంతా ప్లూరల్ లో ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ గురించి ప్లూరల్ సెన్స్ లో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సింగులర్ గా మెన్షన్ చేయలేదు కదా. సో మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ లో వెళ్ళాలి. ఒకే ఒక మాట మనకి అర్థమైంది, స్టూడెంట్ కెరీర్ గురించి. ఓకే. సో మెనీ స్టూడెంట్ ఫీల్ కన్ఫ్యూజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు చూసింగ్ ఏ కెరీర్. దే ఆఫన్ డూ నాట్ నో వాట్ దేస్ గుడ్ ఎట్ అన్నారు. వాట్ దే ఆరా వర్రా ఈజ్ అ బియర్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ 4 కూడా మనకి ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ అన్ని ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి ఇచ్చాడమ్మా? సో సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. ఆర్ అనేది ప్లూరల్, వర్ అనేది ప్లూరల్, ఈజ్ అనేది సింగులర్, బి అనేది కూడా సింగులర్ లో చెప్పొచ్చు, ప్లూరల్ లో కూడా ఉపయోగిస్తాం. అయితే వి అండర్స్టాండ్ ఎక్కడ సింగులర్ ప్లూరల్, మరి ఏ టెన్స్ కి ఇది ఆధారపడి ఉంది? ప్రెసెంటా పాస్టా మనం అర్థం చేసుకోవాలి. పాసెస్. సో ప్రెసెంట్ నుంచి తెలియజేస్తున్నా పాస్టా. ఎక్కడ కూడా పాస్ట్ అనేది కనిపించలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ తెలియపరిచాడు కాబట్టి పాస్ట్ అయితే ఎక్కడ లేదు, ప్రెజెంట్ కాబట్టి వర్ర అయితే రాదు. అయితే స్టూడెంట్స్ చూడండి, మెనీ స్టూడెంట్స్ అని చెప్పారు ఎక్కడ. తర్వాత రెండోది ఏంటంటే దే, ఎవరిని సబ్జెక్ట్ ఇక్కడ
మెనీ స్టూడెంట్స్. కాబట్టి సబ్జెక్ట్ ఏమైంది? దే. దే అనేది ఇక్కడ సింగులరా ప్లూరలా గమనించండి. సింగులరా ప్లూరలా? సో ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి వస్తుంది? ఈజ్ సింగులర్. బి రాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? సో చాలా మంది రాస్తారు. ఓకే, ప్రెసెంట్ టెన్స్ ని సూచించింది, ప్లూరల్ సెన్స్ ని సూచించింది కాబట్టి రైట్ ఆన్సర్ ఆ. ఇంతకంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఇంకోటి లేదు. సెకండ్ క్వశ్చన్, గుడ్. వాట్ దే ఎంజాయ్. సమ్ స్టూడెంట్స్ ఫాలో దేర్ ఫ్రెండ్స్. సమ్ స్టూడెంట్స్ ఫాలో దేర్ ఫ్రెండ్స్. కొంతమంది స్టూడెంట్స్ తమ స్నేహితుల్ని ఫాలో అవుతారంట. వైల్ అదర్ చూస్ క్యారీ దేర్ పేరెంట్స్. మరి కొంతమంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని. డేస్ ఫర్ దెమ్. ఏంటి? చూజ, చూజన, చూజింగ్, హ్యావ్ చూజన్. ఇవన్నీ చూడండి. చూజన్ అనేది ఇక్కడ వర్బ్ 3 ఇచ్చాడు. ఎక్కడ వర్బ్ రూపంలో వచ్చింది. ఇక్కడ చూజ్ అనేది వర్బ్ 1, చూజింగ్ అనేది వర్బ్ 4, అయితే హ్యావ్ చూజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3. కానీ ఇక్కడ చూజింగ్ అనేటప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. పోనీ సెకండ్ డేస్ లో ఏమైనా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. హెల్పింగ్ వర్బ్ లేకుండా వర్బ్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. పోయింది. తర్వాత చూజన్ అని చెప్పాడు. వర్బ్ 3. వర్బ్ 3 ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటి ఉండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి. వర్బ్ 4 వర్బ్ 3 ఉండేటప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి పోయింది. బి ఆప్షన్ పోయింది, సి ఆప్షన్ పోయింది. అయితే ఇక్కడ చూజ్ అనేది అయినా అవ్వాలి, హ్యావ్ చూజ్ అని అవ్వాలి. సో వీ హ్యావ్ టు చూజ్. మనం చూజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది అవుతుంది? హ్యావ్ టు పేరెంట్స్ డేస్ దెమ్. అయితే ఇక్కడ ఎక్కడైనా ఒక పర్టికులర్ టైం పీరియడ్ నుంచి తెలియపరిచాడా? మనం హ్యావ్ చూజ్ అని రాయాలంటే హ్యావ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 అంటే దేంట్లో ఉంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ కదా. ఇప్పుడే పూర్తయింది తెలియజేసిన భావం అయితేనే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. మరి అక్కడ ఏమైనా కనిపిస్తుంది అక్కడ మనకి? లేదు కదా. కాబట్టి హ్యావ్ చూజన్ ఇస్ ద రాంగ్. రైట్ ఆన్సర్ ఇస్ వాట్? చూజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇచ్చిన క్లోజ్ టెస్ట్ ని ఎలా మనం ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయాలో మీకు నేర్పిస్తున్నాను. అదే టెన్స్ నుంచి వస్తుంది, ఐ మీన్ సబ్జెక్ట్ వర్బ్ నుంచి, అగ్రిమెంట్ నుంచి వస్తుంది, సింగులర్ ప్లూరల్ నుంచి ఇస్తున్నాడు. కాబట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకొని చేయాలి. నెక్స్ట్ 3 చూద్దాం. ఓకే, డేస్ ఫర్ ది స్టూడెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ స్టూడెంట్స్ డేస్ టైమ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఆప్షన్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్ అన్నారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద స్టూడెంట్స్ టేక్స్ టుక్ టేక్ టేకింగ్. టేక్స్ అంటే వర్బ్ 1, టేక్ అంటే వర్బ్ 1. ఇది ఏ వర్బ్ 1? సింగులర్ వర్బ్ 1. ఇది ఏ వర్బ్ 1? ప్లూరల్ వర్బ్ 1. టుక్ అంటే వర్బ్ 2, టేకింగ్ అంటే వర్బ్ 4. కానీ వర్బ్ 4 వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ రావాలి. మరి డేస్ లో ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా అక్కడ? లేదు కదా. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి రాదు. స్టేట్మెంట్ పాస్ట్ లో ఉందా, ప్రెజెంట్ లో ఉందా? స్టేట్మెంట్ పాస్ట్ లో ఉందా, ప్రెజెంట్ లో ఉందా? స్టేట్మెంట్ ప్రెజెంట్ లో ఉంది. అంటే ఈ క్లోజ్ టెస్ట్ మొత్తం ప్రెజెంట్ లో ఉంది. కానీ ఇక్కడ పాస్ట్ ఇచ్చాడు. బిడి పోయింది. మిగిలింది టేక్స్ అయినా రావాలి, టేక్ అయినా రావాలి. చూడండి, టేక్ అయినా రావాలి, టేక్స్ అయినా రావాలి. ఇప్పుడు ద స్టూడెంట్స్ అని చెప్పారు. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద స్టూడెంట్స్ అని చెప్పారు. దట్ స్టూడెంట్స్, ద వర్డ్ ఈజ్ ఇండికేటెడ్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి మనం ఏంటి రాయాలి ఇక్కడ? ఇది టేక్స్ ఇచ్చాడు, టేక్ ఇచ్చాడు. టేక్ అంటే ప్లూరల్ వర్బ్, టేక్స్ అంటే సింగులర్ కాబట్టి టేక్స్ రాదు. రైట్ ఆన్సర్ ఇస్ ద టేక్. ఏడమ్మా? రైట్ ఆన్సర్ ఇస్ ద టేక్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్, ప్రెజెంట్. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద వే ఆఫ్ చూసింగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టాకింగ్ టు ప్రొఫెషనల్ ఆర్ టేకింగ్ కెరియర్ టెస్ట్ కెన్ డేస్ బి వెరీ హెల్ప్ఫుల్ అన్నారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టేకింగ్ కెరీర్ టెస్ట్ కెన్ డేస్ వెరీ హెల్ప్ఫుల్. ఈజా, ఆరా, బియా, బి బీయింగ్. బి బీయింగ్ ఎప్పుడు రాస్తావు? పాజిటివ్ స్ట్రక్చర్ ఉండేటప్పుడు బి బీయింగ్ రాస్తాం. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. మరి స్టేట్మెంట్ లో బాగా గమనించండి. ఇక్కడ ఈజ్, ఆర్. మరి ఇక్కడ క్వశ్చన్ లో మనం గమనిస్తే మనకి టేకింగ్ టు ప్రొఫెషనల్ ఆర్ టేకింగ్ కెరీర్ టెస్ట్ కెన్ డేస్ అని చెప్పారు. వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పారు. అని టెస్ట్ కెన్, టెస్ట్ అనేసి అన్నారు చూసారా? టేకింగ్ కెరీర్ టెస్ట్ కెన్, టేకింగ్ ఏ ప్రొఫెషనల్స్, టేకింగ్ కెరీర్ టెస్ట్ కెన్. మీ కెరీర్ లో కానీ ప్రొఫెషనల్ లో కానీ ఏదైతే టెస్ట్ తీసుకుంటున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నారు. కాబట్టి ఈజా, బియా, ఆరా. సో ఇక్కడ ప్లూరల్ సెన్స్ లేదు కాబట్టి పనికి రాదు.
సో ఈజ్ బి రెండే ఉంది. ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఈజ్ రాదు. సో బి ఈజ్ ద ఎగ్జాక్ట్ బి ఫార్మ్. ఓకే, సో బి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో బి వెరీ హెల్ప్ఫుల్. సో టెస్ట్ కెన్ బి, ఎప్పుడైనా కెన్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఏంటి వచ్చిందమ్మా? కెన్ అంటే ఎబిలిటీ గురించి చెప్తుంది. కెన్ అంటే ఎబిలిటీ గురించి చెప్తుంది. కెన్ అంటే ఎక్కడ ఉపయోగిస్తుంది? ఎబిలిటీ. సో కెన్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పక్కనే రావాలి, బి రావాలి. ఓకే, కెన్ బి. సో వెరీ హెల్ప్ఫుల్ అనేసి రాయాలి. సో కెన్ ఈజ్ రాదు, కెన్ ఆర్ రాదు, కెన్ బి బీయింగ్ రాదు. సో కెన్ బి ఈజ్ ద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the end, the best choice is one that matches both their skills and their days అన్నారు. ఇంట్రెస్ట్, ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ verb 1, ఇంట్రెస్టింగ్ verb 4, ఇంట్రెస్ట్ verb 1, ఇంట్రెస్టెడ్ verb 2 లేదా verb 3 కూడా మనం చెప్దాం. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్. స్కిల్స్ దైర్ దేనిపైన ఉంటారు? ఇన్ ద ఎండ్ చివరికి ద బెస్ట్ చాయిస్ ఇస్ వన్ దట్ ద మ్యాచ్ ఇస్ బోత్ దేర్ స్కిల్స్ అండ్ దేర్ వాట్. ఇంట్రెస్టింగ్ అంటే రాదు, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ రావాలి ఖచ్చితంగా. verb 4 రోజు హెల్పింగ్ వర్బ్ రాదు. ఇంట్రెస్టెడ్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పాస్ట్ స్టేట్మెంట్. లేదు సార్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో రాస్తాను సార్ అంటే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. verb 3 గా నేను తీసుకుంటానంటే ఉండాలి. కాబట్టి రెండు పోయింది. ఎయిదర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. In the end, the best choice is one that matches. The best choice is one. చూడండి, is one that matches both their skills and their days. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ద వాట్? ఇంట్రెస్ట్. ఏంటి వస్తుందమ్మా? ఇంట్రెస్ట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కొంతమంది చేశారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్? సో దిస్ ఇస్ ద క్లోజ్ టెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకే, ఒక క్లోజ్ టెస్ట్ కంప్లీట్ చేస్తాం, రెండో క్లోజ్ టెస్ట్ ఎంటర్ అయ్యాం. క్లోజ్ టెస్ట్ 1 అర్థమైంది కదా? హౌ టు చూజ్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇది మరి అంతగా డీటెయిల్ చెప్పాల్సిన అవసరం లేదు. క్లోజ్ టెస్ట్ ఇంతకన్నా మరి డిఫికల్ట్ లెవెల్ అయితే రాదు. ప్రతి ఒక్క పర్సన్కి ఇలాగే అంటే క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు ది గ్రామర్. ఓకేనా? మరి పాసెస్కి వచ్చేటప్పుడు సో మోస్ట్లీ కాంప్రిహెన్షన్ లో ఉన్నటువంటి పాసెస్కి వచ్చేటప్పుడు వొకాబులరీ పార్ట్కి రిలేటెడ్ అయి ఉంటుంది, ప్లస్ మీనింగ్ కూడా ఐ మీన్ ది రిలేటెడ్ క్వశ్చన్స్కి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ ట్రెడిషన్స్. ప్రతి ఒక్క దేశము ఏంటి ఉంటుందమ్మా? ఓన్ కల్చర్, ఓన్ లాంగ్వేజ్, ఓన్ ట్రెడిషన్స్ ఉంటాయి. సమ్ కంట్రీస్ ఆర్ లార్జ్, కొన్ని కంట్రీలు చాలా పెద్దవి ఉంటాయి. వైల్ అదర్స్ ఆర్ స్మాల్, కొన్ని కంట్రీస్ చిన్నవి ఉంటాయి. ఇప్పుడు భారతదేశం కొంచెం పెద్దది, శ్రీలంక కొంచెం చిన్నది. అయినప్పుడు వారి భాష, వారి ఒక కల్చర్, వారి ఒక ట్రెడిషన్ క్వైట్ డిఫరెంట్. ద వెదర్ ద డిఫరెంట్ ఫ్రమ్ వన్ కంట్రీస్ అనదర్, వెదర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. పీపుల్ ఆర్ ఇన్ ఈచ్ కంట్రీ డేస్ ప్రౌడ్ ఆఫ్ దైర్ హిస్టరీ అండ్ అచీవ్మెంట్. వారి యొక్క దేశం యొక్క ప్రజలు తమ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాట్ ఈస్ కల్డ్ గర్విస్తుంటారు బికాస్ ఆఫ్ దేర్ హిస్టరీ. When you visit a new country, it is important to dash the local customs and the respectful. సో ఏదైనా మనం వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కల్చర్, లోకల్ కల్చర్ ఏదైతే దానికి కూడా మనం గౌరవించాలి. We should also try to learn few words of the local language as it. అక్కడికి వెళ్ళేటప్పుడు లోకల్లో భాష ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ ఈజీ, అప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. ఎవ్రీ కంట్రీ డేస్ సంథింగ్ ఎస్పెషల్ టు ఆఫర్. సో ప్రతి కంట్రీ ఏదో ఒక ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుంది. సో now we'll choose the answer. Every country has its own culture, language and tradition. Some countries are large while others can small. The weather days different. Is a, was a, are a, were. So the statement we understand, the statement is belongs to the present or past. ఎక్కడ కూడా past లేదు కాబట్టి were రాదు, was రాదు. సో ది స్టేట్మెంట్ ఇది ప్రెజెంట్ లో ఉంది. ప్రెజెంట్ లో ఉండేటప్పుడు దేని గురించి మాట్లాడుతుంది అక్కడ? సో వెదర్ గురించి. ద వెదర్ అనేది ఎప్పుడే కూడా సింగులర్ లో ఉంటుంది. ద వెదర్ ఈస్ సింగులర్ లో ఉంటుంది కాబట్టి వి షుడ్ రైట్ హియర్ ఈస్. ద వెదర్ ఈస్ డిఫరెంట్.
సో అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు, ఇక్కడ మిస్టేక్ చేయలేదు ఎవరు కూడా. ద వెదర్ ఈజ్ డిఫరెంట్. వెదర్ అనేది ఎప్పటికీ కూడా సింగులర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఫ్రమ్ 1 to country. పీపుల్ ఇన్ ఈచ్ కంట్రీ, చూడండి, పీపుల్ ఇన్ ఈచ్ కంట్రీ డేస్ ప్రౌడ్ ఆఫ్ దేర్ హిస్టరీ అండ్ అచీవ్మెంట్స్ అన్నారు. రైట్, పీపుల్ ఇన్ ఈచ్ కంట్రీ ఈజ్ అ బిఆర్ ఆర్ అ బీయింగ్. ఇక్కడ బాగా గమనించండి, పీపుల్ అని చెప్పారు. ప్రతి ఒక్క దేశంలో, ఈచ్ కంట్రీ ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలు అన్నారు కాబట్టి సో బి రాదు అండ్ బీయింగ్ రాదు. బీయింగ్ ఎప్పుడు వస్తుంది? ఇన్ఫార్మ్ తో పాటు ఏదైనా స్టేట్మెంట్ రాసి పాసివ్ రాసేటప్పుడు బీయింగ్ రాస్తాం కాబట్టి రాదు. ఏదైనా ఈజ్ అయినా రావాలి, ఆర్ అయినా రావాలి. సో పీపుల్ అన్నారు. ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ ప్లూరల్ సెన్స్. ప్లూరల్ సెన్స్ ఇక్కడ సూచిస్తుంది కాబట్టి మనం ఏం రాయాలమ్మా? ప్లూరల్ కాబట్టి సో వి షుడ్ రైట్ ఆర్. ఎట్ రాయాలి? ఆర్ అని ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. గోట్ ఇట్. నెక్స్ట్, when you visit a new country, it is important to days to local customs and respectful. So days, understand, understands, understanding, understood. Understood is the verb 2, understand అనేది verb 1, understands అన్నాడు, ఎక్కడ అండర్స్టాండ్ ఇచ్చాడు, ఎక్కడ verb 4. అండర్స్టాండింగ్ ఎప్పుడు రాయకూడదు. నేను చాలా గతంలో ఎప్పుడు కూడా ఈ దీని మంచి వర్డ్కి వచ్చాము, ఇక్కడ చాలా అవసరం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం. సో సీ క్వశ్చన్ ఈజ్ హియర్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్, అండర్స్టాండ్ అనే వర్డ్ ఇది వర్బ్ ఫామ్ లో మనం తీసుకుంటే దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే స్టార్టివ్ వర్బ్ అని చెప్పొచ్చు. ఏం చెప్తామమ్మా? స్టార్టివ్ వర్బ్. స్టార్టివ్ వర్బ్ ని ఎప్పుడు కూడా వర్బ్ 4 రూపంలో రాయకూడదు. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయకూడదు. అంటే ఎక్కడ ఉంటుంది చూడండి, అండర్స్టాండింగ్ అని రాయకూడదు. సో ఎప్పుడు కూడా దీన్ని దేంట్లో రాయాలంటే ప్రెసెంట్ లో వర్బ్ 1 లోనే రాయాలి. దేంట్లో రాయాలి? వర్బ్ 1 లో రాయాలి. కాబట్టి అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడు రాయకూడదు. సో రైట్ ఆన్సర్ ఏమవుద్ది? సో అండర్స్టాండింగ్ రాదు. సో స్టేట్మెంట్ పాస్ట్ లో ఎక్కడ కూడా ఇవ్వలేదు, అండర్స్టూడ్ కూడా రాదు. సో ఇప్పుడు అండర్స్టాండ్, అండర్స్టాండ్స్ అనేసి ఇచ్చాడు. సో ఈ ఎలాంటి స్టేట్మెంట్ మనం క్లియర్ గమనించాలి ఏంటంటే క్వశ్చన్ ని చూసిన వెంటనే మనకి అవగాహన రావాలి. ఓకే, ఎలా సార్? చూడండి, అండర్స్టాండ్, అండర్స్టాండ్స్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రెసెంట్ సింపుల్ టెన్స్ ఉండేటప్పుడు మనం ఏం రాస్తాం? వెన్ యూ విజిట్ ఏ న్యూ కంట్రీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డేస్ ది లోకల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ రెస్పెక్ట్. సో లోకల్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అండర్స్టాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫోర్త్ వన్, యూ షుడ్ ఆల్సో ట్రై. చూడండి, యూ షుడ్ ఆల్సో ట్రై టు లెర్న్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజెస్ యాజ్ ఇట్ డేస్ కమ్యూనికేషన్ ఈజియర్. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ కొన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు? మనం ఒక కమ్యూనికేషన్ ఈజీ కావడానికి. సో వాట్ ఇక్కడ మేక్సా, మేకింగ్ అనేది వర్బ్ 4, మేక్స్ అనేది వర్బ్ 1, మేక్ అనేది వర్బ్ 1, మేడ్ అనేది వర్బ్ 2. సో చూస్తున్నాం విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్. ఇది పాస్ట్ రాదు చెప్పాం, మేకింగ్ అనేది ఎప్పుడు రాస్తాము అనేది కదమ్మా. సో రాయకూడదని మనం చెప్పాం. కవర్ క్విక్. స్టేట్మెంట్ పాస్ట్ లేదు కాబట్టి మేక్ అని రావాలి, మేక్స్ అని రావాలి. యాజ్ ఇట్, చూసారా? యాజ్ ఇట్ అని చెప్పారు. యాజ్ ఇట్ డేస్ కమ్యూనికేషన్ ఈజియర్ అని చెప్పారు. సో ఇట్ మేక్స్, ఏం చెప్పాలమ్మా? ఇట్ మేక్స్. సో రైట్, అందరూ కరెక్ట్ చేశారు. మేక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ మేక్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అదే ప్లూరల్ సెన్స్ లేనప్పుడు మనం మేక్ అని, సింగులర్ లేకపోతే మేక్ అని రాస్తుంది, మేక్స్ రాయాలి. లాస్ట్ వన్, ఎవ్రీ కంట్రీ డే సంథింగ్ టు ఆఫర్. హ్యాజ్ అ, హ్యావ్ అ, హ్యాడ్ అ, హ్యావింగ్. సో కలిగి ఉన్నాము అనేసి అని చెప్పాలి ఇది కదా, కలిగి ఉంది అనేసి. సో విచ్ ఇస్ ద, చూడండి, ఎవ్రీ కంట్రీ అన్నారు. ఎవ్రీ కంట్రీ ఇస్ ఇండికేటింగ్ ఏ సింగులరా ప్లూరలా ముందు గమనించండి. ఎవ్రీ కంట్రీ డే సంథింగ్ అన్నారు. సో పాస్ట్ లేదు కాబట్టి హెడ్ రాదు, హ్యావింగ్ రాదు.
ఎయిదర్ హ్యావ్ అయినా రావాలి, హ్యాజ్ అయినా రావాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ కంట్రీ అనేది సింగులర్ ఆ ప్లూరల్ సెన్స్ దేంట్లో ఉందని మీరు గమనిస్తే యూ కెన్ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందా, ఎవ్రీ కంట్రీ, ప్రతి కంట్రీ అనేది ద వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ వన్ అంటే సో సింగులర్. సో సింగులర్. సో కాబట్టి ఏంటి రావాలి ఇక్కడ, హ్యాస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, హ్యాస్. సో దిస్ ఇస్ ద క్లోజ్ టెస్ట్. హోప్ యూ అండర్స్టాండ్ క్లోజ్ టెస్ట్ గురించి. సో క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వచ్చే క్వశ్చన్స్ ఎస్ చాలా మంది వీడియోని లైక్ చేయలేదు, లైక్ చేయండి కొంచెం. పాసెస్ కి వచ్చాము. పాసెస్ ని ఇప్పుడే మనం మాట్లాడాం. పాసెస్ లో ముందు గమనించాల్సింది కంప్లీట్ స్టోరీ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అయితే పాసెస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గమనించాలి ఏంటంటే ముందు ఏం చేయాలి, పాసెస్ అని క్వశ్చన్ ని చదవాలి. ఫస్ట్ డోంట్ రీడ్ ది పాసెస్. పాసెస్ ఎప్పుడు కూడా చదవద్దు. ఫస్ట్ పాసెస్ ని ఎప్పుడు చదవద్దు. ఫస్ట్ రీడ్ ది, మనం ఏం చేయాలంటే ఫస్ట్ రీడ్ ది క్వశ్చన్. ఫస్ట్ రీడ్ ఏం చేయాలంటే క్వశ్చన్స్ చదవాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చదవాలి. సెకండ్ ఆప్షన్స్ చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత సెకండ్ లో ఆప్షన్ చదవాలి. ఆప్షన్ చదివిన తర్వాత యూ షుడ్ గో టు ది, ఓకేనా, అంటే ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకటి చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది. సెకండ్ మనం ఏంటంటే చేయాలి, పాసెస్ చదవాలి. అప్పుడు పాసెస్ చదివితే ముందు క్వశ్చన్స్ చదివి అక్కడ ఉన్న ఆప్షన్స్ చదివితే క్వశ్చన్ ఏం అడిగారు అనేది మనకి అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ మనం చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు పాసెస్ చదువుతారు. పాసెస్ ఎప్పుడు కూడా చదవకూడదు. ఫస్ట్ మనం చదవాల్సింది క్వశ్చన్ చదవాలి, తర్వాత ఆప్షన్ చదవాలి. ఆప్షన్ చదివితే అక్కడ దేని గురించి, వొకాబులరీ గురించి అడగడం జరిగిందా లేదా స్టోరీకి ఉన్నటువంటి స్టోరీలో ఉన్నటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడా అనేది మనకి కొంచెం అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని మనం అర్థం చేసుకున్నామో 90% మనకి ఆన్సర్ వచ్చినట్టే ఎగ్జామ్ హాల్లో, గుర్తుపెట్టుకుంటాము. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఆప్షన్ చదవాలి. ఆప్షన్ చదివిన తర్వాత మనకి అర్థమైపోతుంది అది వొకాబులరీకి సంబంధించిందా రిలేటెడ్ క్వశ్చన్కి సంబంధించిందా. సో అప్పుడు తెలిసిపోతుంది 90% ఆన్సర్. అప్పుడు పాసాజ్ చదివితే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ అవుతుందో మనకి ఈజీగా దొరికిపోతుంది. ఈ ట్రిక్ మాత్రం ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ హాల్లో మా అంత టైం ఉందా సార్ అంటే ఎస్ ఉంటుంది మన టైం, ఓకేనా. సో అలా చేస్తే ఈజీగా. ఇప్పుడు మనం ఈ ఫార్ములాతో వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నా, వాట్ వాజ్ ద గ్రాస్ హోపర్ డూయింగ్ ది సమ్మర్ అంటే క్వశ్చన్ చదివిన వెంటనే మనకి అర్థమైంది ఇట్ ఈస్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కదా. రిలేటెడ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ దేనితో మొదలైంది, డబ్ల్యూహెచ్ వాడుతూనే మొదలైంది. గతంలో నేను చెప్పాను కదా, జస్ట్ నౌ చెప్పాను కదా, ద క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ బిగిన్ విత్ ది వాట్, డబ్ల్యూహెచ్, వాట్, వేర్, వెన్, హౌ, వాట్, దీంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందు మనం క్వశ్చన్ చదివాం. ఏం చేస్తూ వాట్ వాజ్ ద గ్రాస్ హోపర్ డూయింగ్ ది సమ్మర్. సమ్మర్లో ఏం చేస్తుంది, స్లీపింగా, స్టోరింగ్ ఫుడ్డా, హాపింగ్ అండ్ సింగింగా అండ్ లేదా హెల్పింగ్ ద ఏంటా, ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టోరీలోనికి వెళ్దాం. One summer's day, the grasshopper was hopping about, singing and enjoying some sunshine. He saw an ant working hard, carrying food to its nest. Why don't you relax and enjoy the day like me? Asked the grasshopper. I am storing food for the winter, said the ant. You should do the same. The grasshopper laughed and continued to sing. But when winter came, the grasshopper had no food and was cold and hungry. Ayyo. He went to the ant's nest and begged for a food. The ant said, You sang all summer, now dance in the winter. మంచి క్వశ్చన్ అండి. సో చూడండి, కథ మనకి ఏం అర్థమైంది. ఎస్. సో ఇక్కడ ఉన్నటువంటి కథ మనకి ఏం చెప్పింది, ఒక నాడు సమ్మర్ సీజన్లో గ్రాస్ హోపర్ అండ్ యాంట్ ఉండేవి. సో ఎప్పుడు కూడా ఏంటో అనునిత్యం శ్రమించే గుణం ఉన్నది ఎవరికి, యాంట్కి. సో అప్పుడు గ్రాస్ హోపర్ ఏమంటే ఎప్పుడు నువ్వు కష్టపడతావా, ఎప్పుడు చాలా మంది అంటుండే ఎప్పుడు చదువేనా అని, కాస్త ఎంజాయ్ చేయి, రా బయటికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, షికార్లకు వెళ్దాం, అలా పార్క్కి వెళ్దాం ఫ్రెండ్స్తో పాటు, ఇవన్నీ ఎంజాయ్ లేదా జీవితంలో, ఎప్పుడు వర్కేనా
ఎప్పుడు చదువేనా అనేసి మిమ్మల్ని కూడా కొంతమంది అంటుంటారు. సో వారికి ఒకటే సమాధానం, ఈ రోజు నేను శ్రమించాను, రేపొద్దున ఉద్యోగం జాబ్ రాసేటప్పుడు ఎగ్జామ్లో మంచి మార్కు ఉద్యోగం వచ్చిందరా జీవితాంతం సుఖంగా. అప్పుడు వాడికి ఇలాగే సమయం అంతా వృధా చేసి తర్వాత లైఫ్లో అన్ని వాల్యుబుల్ సమయాన్ని నష్టం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడో దగ్గర లేబర్ వర్క్ చేస్తుంటారు లేదా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. ఏం చేస్తున్నామంటే సో దిస్ ఇస్ ద లైఫ్. అందుకోసమే సమయం ఉన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మన క్లాసులో అర్థమైంది పారాగ్రాఫ్. సో ప్యాంట్ కూడా అదే చివరికి బదులిస్తుంది. అప్పుడు నువ్వు పాటలు పాడేవు ఆటలాడేవు కాబట్టి ఇప్పుడు డ్యాన్స్ చేసుకో. అప్పుడు పాటలు పాడేవు సమ్మర్ సీజన్లో, నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు కష్టపడి ఫుడ్ అన్ని స్టోరింగ్ చేశాను, ఇప్పుడు నేను నా కోసం వింటర్ సీజన్ వచ్చేటప్పుడు జాగ్రత్త పడి నా భవిష్యత్తు పనికి వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, అప్పుడు పాటలు పాడే ఒకటి డ్యాన్స్ చేయండి. గొప్పగా సమాధానం చెప్పింది. నౌ డ్యాన్స్ ఇన్ ది వింటర్. ఓకే, సో రైట్. ఇప్పుడు గ్రాస్ హోపర్ ఏం చేసిందని క్వశ్చన్ అడిగారు. సో ఏం చేసిందమ్మా, హాపింగ్ అండ్ సో వాట్ వాజ్ ద గ్రాస్ హోపర్ డూయింగ్ ఇన్ ది సమ్మర్లో ఏం చేసింది, హాపింగ్ అండ్ సింగింగ్ కదా. సో క్వరీఫుడ్ వై డోంట్ యూ అంటే ఏం చేసింది, ఆస్కర్ ఐఎమ్ స్టోరింగ్ ఫుడ్ ఫర్ ది యూ షుడ్ డూ దిస్ సేమ్. ద గ్రాస్ హోపర్ లాఫ్డ్ అండ్ ది సింగ్ బట్ ది గ్రాస్ హోపర్ హ్యాడ్ నాట్ ఫుడ్ అని చెప్పారు. సో ఏం చేసింది గ్రాస్ హోపర్, హాపింగ్ అండ్ సింగింగ్. ఏం చేసింది, హాపింగ్ అండ్ సింగ్ చేసి ఎంజాయ్ చేసింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా. ముందు ఏం చేయాలి, పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ ని చదివి పాసేజ్ లో ఆప్షన్ చదివిన తర్వాత దీనికి వెళ్తే ఆన్సర్ మనకి క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్ కూడా అదే చేద్దాం. వాట్ వాజ్ ద యాంట్ డూయింగ్ వెన్ ద గ్రాస్ హోపర్ సా ఇట్. గ్రాస్ హోపర్ చూడండి, ఎక్కడ కూడా WH వర్డ్ వచ్చింది, ఎక్కడ కూడా WH వర్డ్ వచ్చింది. వాట్ వాజ్ ద యాంట్ డూయింగ్, యాంట్ ఏం చేస్తుంది ఎప్పుడు, వెన్ ద గ్రాస్ హోపర్ సా ఇట్. స్లీపింగా, ప్లేయింగా, కేరింగ్ ఫుడ్డా, సింగింగా. కథ చదివేసాం గుర్తుండిపోతుంది. 5 ఇలా కథ క్వశ్చన్ చదివింది, కథ చదివేసాం కదా. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆప్షన్ చూడకుండా ఆన్సర్ మనం చేయవచ్చు. ఇది మనకి కావాల్సిన ఎబిలిటీ. సో పడుకుందా, కష్టపడుతుంది, పాడుతుందా, లేదు కదా, ఆడుతుందా, కాదు, తను ఏం చేస్తుంది, కేరింగ్ ఫుడ్. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పే ట్రిక్. ఇలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఎప్పుడు ఈ ట్రిక్లో రూపంలో వెళ్తారు. సార్ పాసేజ్ ఈజీగా ఇస్తున్నాడు, ఎస్ ఈజీగానే ఉంటాయి. అయితే అక్కడ మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్ తెలిసిపోతే ఎలాంటి ఆన్సర్స్ మనం రాయడానికి ఈజీ అవుతుంది. కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి పాసేజ్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద గ్రాస్ హాపర్ ఆస్క్ ద యాంట్ టు డూ. ఏమిటి, వాట్ డిడ్ ద గ్రాస్ హోపర్ ఎవరిని అడిగింది, ఏంటిని ఏం చేయాలని చెప్పింది. సింగ్ విత్ హిమ్, గివ్ హిమ్ ఫుడ్, అలాగే రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది డే, వర్క్ హార్డర్. ఏమని చెప్పింది గ్రాస్ హోపర్, ఏం చెప్పింది తనకి. సో మనకి తెలుసు ఏమని చెప్పింది, నాతో పాటు రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది డే. సో సింగ్ విత్ మీ, నాతో పాడు, నాతో కలిసి పాడమని చెప్పలేదు కదా. ఓకే, గివ్ హిమ్ ఫుడ్, నా ఫుడ్ ఇమ్మని అడగలేదు కదా. సో రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది డే ఏటమని అడిగింది. సో రిలాక్స్ అవ్వాలి, ఎంజాయ్ ది డేని ఎంజాయ్ చేయాలి అనేసి అడగడం జరిగింది. సో చూడండి, వాయిస్ చూడండి, రిలాక్స్ ఎంజాయ్ ద డే లైక్ మీ, నాలాగా రిలాక్స్ అవ్వట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు అనేసి అడగడం జరిగింది. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు అర్థమవుతుందా. దిస్ ఇస్ నెక్స్ట్ వన్, వాట్ లెసన్ డస్ ద స్టోరీ టీచ్. చూడండి సూపర్. ఇలాంటి క్వశ్చన్ అంటే ద కంప్లీట్ థీమ్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ద క్వశ్చన్ ఈజ్ బిలాంగ్స్ టు ది కంప్లీట్ థీమ్. సో స్టోరీ మొత్తం మనకి అర్థమైంది కదా. ఈ స్టోరీకి సంబంధించినట్టు లేదా కొన్ని సందర్భంలో వాట్ ఈస్ ద బెస్ట్ టైటిల్ ఆర్ బెస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ది స్టోరీ అనేసి కూడా అడుగుతారు. లేదా వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ స్టోరీ అంటారు. లేదా వాట్ ఈస్ ద వాట్ డస్ ద స్టోరీ టీచ్ యూ, దీనివల్ల మీరు ఏం నేర్చుకో, లేకపోతే వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ది స్టోరీ కూడా అడగవచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ అంటే సెంట్రల్ పాయింట్ నుంచి మనకి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. దట్ ఈస్ కాల్స్ థీమ్ అని అంటాం. సో ఏం నేర్చుకున్నాం, సింగింగ్ ఈజ్ బెటర్ దెన్ వర్కింగ్, ఆల్వేస్ హెల్ప్ అదర్స్, వర్క్ టుడే ఫర్ ప్రిఫర్ టు టుమారో, వింటర్ ఈజ్ ఫన్. సో ఏం తెలుసుకున్నాం, సింగింగ్ ఈజ్ బెటర్ దెన్ వర్కింగ్, పని చేయడం కంటే పాటలు పాడడం మిన్నా అనేసా, పని కంటే పాటలే మిన్నా అనేసా, కాదు కదా, అది శాశ్వతం కాదు కదా. ఆల్వేస్ హెల్ప్ అదర్, ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం పరచాలి, ఎక్కడ కూడా చెప్పలేదు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పింది,
వర్క్ టుడే టు ప్రిఫర్ ఫర్ టుమారో. ఎస్, ఈ రోజు కష్టపడు, రేపటి రోజున సుఖపడు. రేపటి రోజు బాగుండాలంటే మిత్రమా ఈ రోజు కష్టపడాలి. ఈ రోజు నీది అయితే ఖచ్చితంగా రేపటి రోజు కూడా నీదే. ఈ రోజు నీది కానిది అన్నప్పుడు రేపటి రోజు పైన నీకు హక్కు లేదు. ఇది గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో మై డియర్. ఈ రోజు నీది అయితే రేపటి రోజు కూడా నీదే. ఈ రోజు నువ్వు శ్రమ పడితే రేపటి రోజు వచ్చే ప్రతిఫలం నీదే. ఈ రోజు కష్టమైతే రేపటి రోజు సుఖమే. ఈ రోజు కానీ నీది కాదన్నప్పుడు రేపటి రోజు పైన నీకు హక్కు లేదు. గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ సో వింటర్ ఈజ్ ఫన్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ప్రతి ఒక్క పర్సన్ చెప్తున్నాం. వర్క్ టుడే, నేటి రోజు శ్రమించండి, రేపటి రోజు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోండి, అంతే. సో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిడ్ ద ant do when the grasshopper asked for food in winter? So what did the ant do? ఏం చేసింది? when the grasshopper asked for the food in winter. వింటర్ సీజన్ వచ్చింది, ఫుడ్ అడిగింది, ఏంటని చెప్పింది అప్పుడు? gave him food, ignored him, invited him in, reminded him for his laziness. ఏం చేసింది? తను అడిగిన వెంటనే ఫుడ్ ఇచ్చేసిందా? కాదు కదా. ఓకే, ఏం చెప్పింది లాస్ట్లో? ఏం చెప్పిందమ్మా? కోల్డ్ అని. హీ వెంట్ టు ది ants nest and begged for a food. ఫుడ్ ని బెగ్ చేసి అడిగింది. ద ant said, you sang all the summer. నువ్వు సమ్మర్ అంతటా పాటలు పాడావు కదా, నౌ డాన్స్ ఇన్ ది వింటర్. ఇప్పుడు వింటర్ లో డాన్స్ చేయి. అప్పుడు పాట పాడావు కదా, ఇప్పుడు డాన్స్ చేయమని అడిగింది. కాబట్టి ఏం చేశారు ఇక్కడ? గేవ్ హిమ్, అడిగిన వెంటనే ఫుడ్ ఇచ్చిందా? లేదు. సో ఇన్వైటెడ్ హిమ్ ఇన్, లేదు. వింటర్ వచ్చింది రా కలిసి తిందామని అడిగిందా? లేదు కదా. ఇగ్నోర్ హిమ్, విడిచిపెట్టేశాడా? లేదు కదా. సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ హిజ్ లేజినెస్, తన యొక్క బద్ధకాన్ని గుర్తు తెచ్చేలా చేసింది. ఎస్, అలనాడు నువ్వు కష్టపడి ఉంటే ఈ రోజు, నేను చెప్పాను కదా, నిన్న నీది అయి ఉంటే నేడు నీది, నేడు నీది అయితే రేపటి రోజు. సో అది గుర్తు ఒకసారికి తెచ్చింది. సో దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే, వీ హ్యావ్ టు ఎంటర్ పాసెస్ నెంబర్ 2. అర్థమవుతుందా? అయితే ముందు మనం ఎప్పుడైనా మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం ఈజీ పాసెస్ చేయాలి. ఎందుకంటే ఈ మరీ అంత డెడ్ ఈజ్ పాసెస్ అయితే కాదు, మోడరేట్, నాట్ ఈజీ, నాట్ డిఫికల్ట్, ఆ రూపంలో తీసుకున్నాను. కానీ పాసెస్ని ఎలా చేయాలి అనే దృక్కోణంలో మిమ్మల్ని అర్థమయ్యేలా. అయితే నంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎలా చేస్తే మనకి కొన్ని చూడడానికి సెంట్రల్ థీమ్ అడిగారు, తర్వాత తనకి ఎటువంటి బోధన, కొన్ని క్వశ్చన్స్ నాట్ రిలేటెడ్ టు ది పాసెస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎంటైర్ స్టోరీ, దెన్ చూజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే ఆన్సర్ అక్కడ ఉండదు. సో ఒకప్పుడు పాసెస్ ఏం చేసేవారంటే ఈ పాసెజ్ లో లాస్ట్ వర్డ్ ఏంటి ఉందో దాని తర్వాత వచ్చినటువంటి రిలేటెడ్ వర్డ్ మనం వెతికేవారు. ఆ రోజులు పోయాయి, ఆ పద్ధతులు పోయాయి. ఓకేనా, ఆ మోడల్ అడగట్లేదు. సో ఎంటైర్ స్టోరీ మనం అర్థమైతే ఈజీగా మనం చేయవచ్చు. సో ఇప్పుడు కూడా సెకండ్ పాసేజ్ కూడా మనం ఏం చేద్దాం, మన రూల్ ఫస్ట్ క్వశ్చన్ చదువుతాం, తర్వాత సమ్మరీకి వెళ్దాం. వేర్ డిడ్, ఇంతకుముందు అన్నాం కదా రిలేటెడ్ క్వశ్చన్, డబుల్ వర్డ్ వచ్చింది వేర్. చూడండి, వేర్ డిడ్ రీనా అండ్ హర్ ఫ్యామిలీ గో అని అన్నారు. ఓకే, ద మ్యూజియం, ద పార్క్, ద జూ, ద బీచ్. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు పాసెస్కి వెళ్దాం. లాస్ట్ సండే రీనా అండ్ హర్ ఫ్యామిలీ విజిట్ ది సిటీ జూ. ఇట్ వాజ్ ఎ సన్నీ డే and the zoo was full of people. Reena was excited to see many animals. First they saw the lions. The lions were resting under a tree. Then they went to see the monkeys. The monkeys were jumping and swinging on the troughs. Reena laughed at their funny faces. After that they visited the bird sections. They were colorful parrots, peacocks and owls. Reena's favorite was the peacock because of its beautiful feathers. Before leaving, Reena bought a keychain from the zoo gift shop. It was a fun and a memorable day. So this is the complete story. Okay? We understand. అందుకో సైడ్కి వచ్చాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. So we understand. Where did Reena and her family go? ఎక్కడికి వెళ్ళారమ్మా? మ్యూజియంకి వెళ్ళారా? సండే ఫన్ డే కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? టు జూ ఆ బీచ్ ఆ రీనా. లాస్ట్ సండే రీనా అండ్ ఫ్యామిలీ విజిట్ టు ది సిటీ జూ. ఎక్కడికి వెళ్ళారు? జూకి వెళ్ళారు. నాట్ బీచ్, నాట్ పార్క్.
సో రైట్ ఆన్సర్ ఈస్ వాట్? ఎస్, జూ. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగులో చెప్పాలా? లాస్ట్ సాటర్డే రీనా అండ్ హర్ ఫ్యామిలీ విజిటెడ్ ది సిటీ జూ. గత శనివారం ఎక్కడికి వెళ్ళారు? జూకి వెళ్ళారు. తను రీనా మరి తన కుటుంబీకులు. ఇట్ వాజ్ ఎ సన్నీ డే, చాలా వేడిగా ఉన్న రోజు. అండ్ ద జూ వాజ్ ఫుల్ ఆఫ్ పీపుల్, జూ నిండా జనాలు ఉన్నారు. ఓకే, రీనా వాజ్ ఎక్సైటెడ్ టు సీ. చూడండి, రీనా వాజ్ ఎక్సైటెడ్, గుర్తుపెట్టుకోండి. రీనా వాజ్ ఎక్సైటెడ్ టు సీ సో మెనీ అనిమల్స్. అక్కడ ఉన్న జంతువులు ఎన్నో చూసి చాలా సంతోషించింది. ఫస్ట్ దే సా ది లాయన్స్. వారు మొట్టమొదటి ఏం చూసారు? లాయన్ చూసారు. ద లాయన్ వర్ రెస్టింగ్ అండర్ ది ట్రీ. అక్కడ ఉన్న లాయన్స్ ఒక చెట్టు కింద ఓకే నివసించి చల్లంటి రెస్ట్ తీసుకోండి. దెన్ దే వెంట్ టు సీ ది మంకీస్. తర్వాత మంకీస్ చూడడానికి వెళ్ళారు. మంకీస్ వేర్ జంపింగ్ అండ్ స్వింగింగ్ ఇన్ ది రోడ్స్. ఆ తాడు పైన మంకీస్ ఏం చేస్తున్నాయి? జంపింగ్ చేస్తున్నాయి, స్విమ్మింగ్ చేస్తుంది. రీనా లాఫ్డ్ దేర్ ఫన్నీ ఫేస్. వారి యొక్క అందమైన ముఖాలు చూసి సో కామెడీ ఫేస్ చూసి నవ్వింది. ఆఫ్టర్ దట్ దే విజిటెడ్ ది బర్డ్ సెక్షన్. బర్డ్ సెక్షన్ కి వెళ్ళారు. సో దెర్ వాజ్ ఎ కలర్ఫుల్ ప్యారట్స్, పికాక్స్ అండ్ ఓల్స్. అక్కడ అనేక రకాల కలర్ఫుల్ ప్యారట్స్, పికాక్స్ ఉన్నాయి. రీనాస్ ఫేవరెట్ వాజ్ పికాక్ బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీదర్స్. రీనాకి చాలా ఫేవరెట్ బర్డ్ ఏంటంటే పికాక్, ఎందుకంటే అందమైన రెక్కలు ఉంటాయి కాబట్టి. బిఫోర్ లివింగ్ రీనా బోట్ ఏ కీ చైన్. అక్కడ నుంచి విడిచిపెట్టాడు, కీ చైన్ పట్టుకున్నది ఫర్ ది గిఫ్ట్. అండ్ ఇట్ వాజ్ ఎ ఫన్ అండ్ మెమరబుల్ డే. ఆ రోజు చాలా సంతోషకరంగా ఉంది మరియు మెమరబుల్ డేగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వర్ ద లయన్స్ డూయింగ్? ఇప్పుడు అర్థమైంది కదా పాసెస్ చదవడం వల్ల ఏమి. వాట్ వర్ ద లయన్స్ డూయింగ్? లయన్స్ ఏం చేస్తున్నాయి? రోరింగ్ లౌడ్లీ, ఈటింగ్ ఫుడ్, స్లీపింగ్ ఇన్సైడ్ ది కేజ్, రెస్టింగ్ అండర్ ది ట్రీ. సో ఇలా క్వశ్చన్ చదివేటప్పుడు 4 ఆప్షన్లు డైరెక్ట్ మనం ఆన్సర్ చేసేవచ్చు, ఎందుకంటే మనం పారాగ్రాఫ్ చదివాము కాబట్టి. రెస్టింగ్ అండర్ ది ట్రీ, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రోరింగ్ లౌడ్లీ, గట్టిగా అరుస్తున్నాయా? కాదు కదా. స్లీపింగ్ ఇన్సైడ్ ఏ కేజ్, గుహలోనే పడుకుందా? ఈటింగ్ ఫుడ్, ఫుడ్ తింటుందా? లేదు. సో అందుకోసమే క్వశ్చన్ ముందు చదవండి, తర్వాత ఆన్సర్ చేయండి అన్న. ఓకేనా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రెస్టింగ్ అండ్ అండర్ ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ మేడ్ రీనా లాఫ్? రీనాని ఏం చూసి నవ్వొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్? ద పికాక్స్ డాన్సింగ్, the monkeys funny faces, the lions sleeping, the people taking pictures. దేని చూసి నవ్వుకుంది? ద పికాక్ డాన్స్, నెమలి ఆడుతున్నాయని చెప్పారు. ఇది కలర్ఫుల్ గా ఉన్నాయని చెప్పడం జరిగింది. లాయన్స్ స్లీపింగ్, లాయన్స్ సింహాలు పడుకున్నాయా? ద మంకీస్ ఫన్నీ ఫేస్, ఎక్కడ ఉంటాయి చూడాలి. సో మంకీస్ స్వింగింగ్ ఇన్ ద రోప్స్. రీనా లాఫ్డ్ ది ఫన్నీ ఫేస్, దేర్ ఫన్నీ ఫేసెస్. ఎవరి యొక్క ఫన్నీ ఫేసెస్? సో మంకీస్. సో మంకీ యొక్క ఫన్నీ ఫేస్ చూసి రీనా ఏం చేసింది? నవ్వుకుంది. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రేపటి నుంచి ఈ 40 మార్కులకి సంబంధించినటువంటి 40 మార్క్స్ మనకి ఉన్నాయి కదండి. ఈ 40 మార్క్స్ సంబంధించిన మోడల్ పేపర్ పెడదామా లేదా మళ్ళీ గ్రామర్కి సంబంధించినటువంటి కామన్ ఎర్రరు, సెంటెన్స్ కాంప్లికేషను, ఓడ్ వన్ అవుట్, ఓడ్ వన్ అవుట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకుందాం. సో ప్రతి అక్కడి నుంచి 10 క్వశ్చన్ తీసుకుంటే 50 క్వశ్చన్ తీసుకుందాం. ఇది 50 క్వశ్చన్ తీసుకుందామా, లేదా 40 మార్క్స్లో గ్రామర్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ ఏవైతే 40 మార్క్స్ మనకి రాబోయే రోజుల్లో మోడల్ పేపర్ ఏ విధంగా అయితే వస్తుందో అదే మోడల్ పేపర్ని చేద్దామా? అలా మోడల్ పేపర్ ఒక 10 అంటే మనకి 22వ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కదా. సో ఈరోజు 10వ తేదీ 11వ తేదీ కాదు, ఈ 9 రోజులు కానీ మనం అలా 9 మోడల్ పేపర్ చేస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? మోడల్ పేపర్లో కూడా వస్తుంది, గ్రామర్ మొత్తం వచ్చేస్తుంది అప్పుడు. కాకపోతే ఇక్కడ 10 క్వశ్చన్ అనుకున్నాము, అక్కడ దాని వెయిటేజ్ బట్టి వెళ్ళాలి. లేదు 1 or 2 డే కామన్ ఎర్రర్ మాకు ఎక్కువ భయం ఉంది సార్, కామన్ ఎర్రర్ మంచి నేర్పించండి, తర్వాత మోడల్ పేపర్కి వెళ్దామంటే ఒక 1 or 2 డేస్ కామన్ ఎర్రర్ తీసుకుంటాను, ఇంకొక మళ్ళీ తర్వాత మోడల్ పేపర్ 5 చేద్దాం. పోనీ మీ ఇష్టమే.
సో కామన్ ఎర్రర్ అంటున్నారు, మోడల్ పేపర్ అంటున్నారు, రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ వస్తుంది. మీ ఇష్టమే. మోడల్ పేపర్ లేదా మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను. ఓన్లీ కామన్ ఎర్రర్ మనం చూస్ చేసుకుంటే చూడండి, ఓన్లీ కామన్ ఎర్రర్ అయితే రేపు టాప్ 50 కామన్ ఎర్రర్ తీసుకుంటాం. టాప్ 50 కామన్ ఎర్రర్ తీసుకుంటాను. ఓకే, కామన్ ఎర్రర్ అందరూ ఎక్కువ భయపడుతుంటారు కాబట్టి కామన్ ఎర్రర్ తీసుకుంటాను. అది తీసుకున్న తర్వాత అప్పుడు అంటే ఈరోజు మండే కదా, ట్యూస్డే వెడ్నెస్డే, ఈ 2 డేస్లో ఒక 100 కామన్ ఎర్రర్స్ మనం చేద్దాం. ఓకే, కామన్ ఎర్రర్ ఒక 30 తీసుకుంటాను, 20 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకుంటాను. ఓకేనా, ఈ రెండు మనం చేసుకున్నాం. లేదంటే ఇది 40 తీసుకుందామా, ఇదో 10 తీసుకుందామా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఈజీ కదా. సో ఎలా 2 డేస్ చేసిన తర్వాత మనకి అప్పటికి ఇంకా 5 డేస్ మన చేతులు ఉంది, అంటే 20 వరకు మనం వెళ్ళాలి కదా. సో ఇవాళ 11 కదా, 11 కాబట్టి 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 9 డేస్ మన చేతిలో ఉంది కదమ్మా. 9 డేస్లో 2 డేస్ ఇచ్చేసి 7 డేస్ మోడల్ పేపర్ పెడదామా. 1 వీక్ అంతా మోడల్ పేపర్ కండక్ట్ చేద్దాం. ఓకేనా, ఓన్లీ కామన్ ఎర్రర్ సార్. సార్ చాలా చాలా ఏంటి సార్, చాలా మీ క్లాస్ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వలేదు, సో కామన్ ఎర్రర్ చేయండి సార్. అవునా గాయత్రి గారు? ఓకే, సో అయితే ఒక పని చేద్దాం, ఒక 2 డేస్ కామన్ ఎర్రర్ టాప్ 50 క్వశ్చన్స్, కామన్ ఎర్రర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కామన్ ఎర్రర్ 40 తీసుకుంటాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే 50 క్వశ్చన్ తీసుకుందాం. 7 డేస్ మోడల్ పేపర్ పెడదామా, 40 మార్క్స్ సంబంధించింది. ఓకేనా, డన్నా? నా ఒపీనియన్ ఎలా ఉంది అంటే మిత్రమా, ఎలా అయినా మీరు ఎగ్జామ్లో ఎలాగైనా కాదు, ఈ మనం నిర్వహించిన 22 డేస్ ఈ రోజుకి వచ్చాము, ఇంకా 7 డేస్ 9 అంటే 30 డేస్ మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుని మనం ప్రిపేర్ అయ్యామో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లు అవే రావాలి. అంటే ఈ క్వశ్చన్స్ రావాలి కదా, ఇదే ప్యాటర్న్ రావాలి. అప్పుడు మీకేంటో ప్యాటర్న్ అంతా అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈజీ, మనకి ఒక గమ్యం, ఒక అడ్రస్ తెలుసు, ఇల్లు ఎక్కడ తెలుసు. అప్పుడు బస్సులు వెళ్ళినాయంటే, ఫ్లైట్లో వెళ్తే ఏంటి, కార్లో వెళ్తే, సైకిల్ అయితే, దేంట్లో ఎలాగైనా మన గమ్యం చేరడం ఒకటే కదా. మనం ఇంటికి మనం చేరుకోవాలి. ఆ అడ్రస్లో బొంబాయిలో పెద్ద సిటీ, కానీ ఆ సిటీలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ స్ట్రీట్కి వెళ్ళాలి, ఏ డోర్ నెంబర్కి వెళ్ళాలి మీకు తెలుసు. తెలిసేటప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తే ఏంటి, బస్సులు వెళ్తే ఏంటి, టొంగాలు వెళ్తే ఏంటి, కార్లు వెళ్తే, షిప్లు వెళ్తే, దేంట్లో వెళ్తే ఏంటి, చివరికి గమ్యాన్ని చేరగలుగుతారు లేదా. సో అందుకోసమే కాన్సెప్ట్ ఏ రూపంలో వచ్చిన క్వశ్చన్స్ మీ కాన్సెప్ట్ తెలిసిపోతే ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇది నా తపన. మిమ్మల్ని పరిపూర్ణమైన అవగాహన నేను కల్పించేస్తాను. తర్వాత మీరు ఎగ్జామ్లో వాడు ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ మీకు అర్థమైంది? సునీత గారు, నాకు ఇంగ్లీష్ అంటే భయం ఉండేది సార్, మీ క్లాసుల వాళ్ళ తర్వాత నాకు భయం పోయింది. అది మీ అభిమానం మేడం గారు. నా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్కి ఎప్పుడూ కూడా ఒక విధంగా ఈజీగా నేర్పించాలి. మనం అందరము యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, సరిగ్గా 1 రోజులు నేను ఇంకా త్వరలో ఏమనుకుంటున్నానంటే మన పిఆర్ అకాడమీలో గ్రామర్ నేర్చుకుందాం రా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తే, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే గ్రామర్ నాకు రాదు అన్న వాళ్ళు కూడా ద బెస్ట్ వేలో గ్రామర్ నేర్పించి నేనే నంబర్ 1 సార్ ఇంగ్లీష్లో ఆ విధంగా తయారు చేయడానికి ఒక ప్లానింగ్ చేస్తున్నాను. సో దారి తెలియట్లేదు, అంటే తెలియదు కాదు, ఏ టైమింగ్ సెన్స్ అనేది సెట్ అవ్వట్లేదు. ఒకటి పర్ఫెక్ట్ అయిపోతుంది మాత్రం ఖచ్చితంగా. మరి మీరు అందరూ సిద్ధమైపోతే కరెక్ట్గా గ్రామర్, అంటే అది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో నాకు అనవసరం, కానీ మీరు రాయబోయే ఎగ్జామ్లో ఒక్క బిట్ కూడా మీ నుంచి మిస్ అవ్వని విధంగా గ్రామర్ నేర్చుకున్నారా అని ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాను. మరి ఎలా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో పెట్టాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో వెరీ సూన్ ఐ విల్ అనౌన్స్ దట్ అబౌట్ దట్ మన ఎగ్జామ్ అయినంతలోపు. సో మీరు అందరూ సహకరిస్తే ఖచ్చితంగా అది ప్రోగ్రామ్ పెడతాను. ప్రతి ఒక్క ఎగ్జామ్కి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో రైట్, సో దిస్ ఇస్ దట్. ఓకే అమ్మ చార్జ్. సో వాట్ మేడ్ రీనాస్ లా, ఓకే మంకీ స్పేస్ అన్న. ఓకే రేపు ఎల్లుండి అయితే కామన్ ఎర్రర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకున్న తర్వాత మోడల్ పేపర్ తీసుకుందాం. ఓకే, గెట్ రెడీ సార్, ఆల్ దట్ బెస్ట్ వేర్ ఎవర్ ఈస్ ప్రిపేరింగ్. ఓకే, మోడల్ పేపర్ తీసుకుందాం ఖచ్చితంగా. ఒక అట్లీస్ట్ మనకి చేతిలో ఇంకా 9 డేస్ ఉంది కదమ్మా. 9 డేస్లో 2 డేస్ మనం ఖచ్చితంగా ఈ కామన్ ఎర్రర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మోడల్ పేపర్కి వెళ్దాం. 7 మోడల్ పేపర్ పెడితే
ప్రతి 1 వీక్ మోడల్ పేపర్ మనం నిర్వహిస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బర్డ్ డిడ్ రీనా లైక్ ది మోస్ట్? తనకి ఇష్టమైన పక్షి, అక్కడ బర్డ్ లో ఎన్నో చూసాయి కదా, దానికి ఏది ఎక్కువ ఇష్టమైంది? ఓలా, పిజనా, పెరటా, పికక్క? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? విచ్ బర్డ్ డిడ్, తనకి ఇష్టమైన ఎలాంటి ఆన్సర్స్ మనం ఐస్ క్లోజ్ చేసి రాయొచ్చు. అయిపోయింది లాస్ట్. ఆ ఫ్యాన్ ఆపేయండి, సౌండ్ వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ రీనా బై ఫ్రమ్ ది గిఫ్ట్ షాప్? గిఫ్ట్ షాప్ నుంచి ఏం కొనుక్కుంది? సి బోట్ ఏ కీ చైన్ ఫ్రమ్ ది జూ గిఫ్ట్ షాప్. జూ ఏటమ్మా? కీ చైన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫినిష్. సో 2 days ప్లాన్ చెప్తున్నాను అండి. 2 days కామన్ ఎర్రర్ నిర్వహిస్తాను. సో అన్ని టాపిక్ నుంచి కామన్ ఎర్రర్, ఖచ్చితంగా కామన్ ఎర్రర్ నిర్వహిస్తాను. కామన్ ఎర్రర్ 40 క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? సో 2 days ఇలా చేద్దాం. అంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. సో ఈ 2 రోజులు ఉంటుంది. అంటే ఈ రోజు ఎంత? 11 కదమ్మా. 12 అండ్ 13 ఈ 2 రోజులు ఇది ఉంటుంది. 14వ తేదీ ఆన్ 14th నుంచి 14th ఆన్ వర్డ్స్ నుంచి మనం మోడల్ పేపర్స్ పెడదాం. ఓకే, మోడల్ పేపర్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. ఓకే, డన్. సో దిస్ ఇస్ ద అవర్ ప్లాన్. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, మన పిఆర్ అకాడమీలో ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ కాబట్టి, సో ఇట్ ఈస్ నాట్ ఏ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషన్ అని ముందు నుంచి చెప్తూ వస్తున్నాను. సో దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉంది. అయితే ఎక్కువ మంది స్టాఫ్ కూడా ఉన్నారు అంటే మన అకాడమీలో. ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సో ఇంతగా మీకోసం నేను పరితపిస్తున్నాను కాబట్టి నా కోసం మీరు ఏమైనా చేయాల్సి ఉంటే మరి కొంతమందికి, సో మన పిఆర్ అకాడమీ గురించి జస్ట్ అనౌన్స్ ఇట్. మనం ఎలా రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు, త్వరలో మోడల్ పేపర్ కూడా నిర్వహిస్తారు. ప్లీజ్ కమ్ టు వాచ్ ది లైవ్ సెషన్. తర్వాత కోర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు చూశారు, నచ్చింది, క్లాస్ నచ్చింది అని తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ క్లాస్కి రమ్మని చెప్పండి, అటెండ్ అవ్వమని చెప్పండి, ఎందుకంటే అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఓకే, సో త్వరలో డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు కూడా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు కూడా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అందుకోసం గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ ఫ్రీ ఆఫ్ సెషన్లో నేర్పిద్దామని ప్లాన్ చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలని త్వరలో ఆలోచించి ఎట్ ఎ టైంలో యూట్యూబ్ ఛానల్లో మనం పెడదామని ప్లాన్లో ఉన్నాను. మరి దానికోసం వ్యూహం రచించిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం, మరి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందని చూద్దాం. ఓకే, సో విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ విల్ డూ, డెఫినెట్లీ ఐ విల్ డూ. మీ యొక్క సపోర్ట్ ఎలా ఉండాలి, మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మనం చేసి సాధిద్దాం, అనుకున్నది సాధిద్దాం. సో దిస్ ఇస్ ద ప్రశంసాస్ వెల్ విషెస్, ఐ మీన్ ద వెల్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ ఫర్దర్ టైం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కలిసి సాధిద్దాం, అందరూ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. ఇది మన అంతిమ లక్ష్యం. ఓకేనా? సో దానికి నేను సంసిద్ధమన్నాను. ఇంకా లేదా ఏదైనా టాపిక్ మీకు క్లియర్గా అర్థం అవ్వలేదు, సరే ఈ టాపిక్ ఎన్నిసార్లు చదివినా మేము అర్థం అవ్వట్లేదు, చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, ఎలా గుర్తుంచుకోవాలి అనే ఏమైనా డౌట్ ఉంటే 8978207525. సో మీరు ఈ నంబర్కి ఫోన్ చేసి నాకు ఏమైనా సలహా సూచనలు అడిగినా నేను ఇస్తాను. నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఐడి చెప్పండి. యూట్యూబ్లో ఉన్నటువంటి మీ ఐడి చెప్తే నాకు గుర్తు, ఎందుకంటే ప్రతిరోజు మనం యూట్యూబ్లో ఈ ఐడీలు చూస్తున్నాం కాబట్టి గుర్తుండిపోతుంది. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా సార్ దిస్ ఇస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు విజయ్ కుమార్ సార్, శ్రీనివాస్ సార్ అని చెప్పిన, శ్రీనివాస్ గారు చెప్పండి సార్, మీరు డైలీ మిమ్మల్ని చూస్తున్నానని చెప్తాను. లేదంటే ఎవరైనా పర్సన్ ఫోన్ చేసేటప్పుడు నాకు ఎలా చెప్తే ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద detailed information about from PR Academy and Prasan sir. Thank you. Jai Hind. We will meet tomorrow's live session. Okay. Thank you. Yes, Mary garu High Court సంబంధించిన మొత్తం కంప్లీట్. ఓకే, డన్. హైకోర్టు సంబంధించిన మొత్తం కంప్లీట్ కోర్స్ కూడా ఆల్రెడీ ఉంది.
సో ఇంగ్లీష్ క్లాస్ కూడా మొత్తం పెడతాను. ఓకేనా, ఆల్రెడీ పెట్టేశాము. సో మీకు కొంచెం డీటెయిల్గా చెప్పడం అంతే. ఓకేనా, జై హింద్, థ్యాంక్ యూ.